అందరికి ఈరోజు నేను పాలకూర బజ్జీలు చేసిన, అదైతే సూపర్. అందరికి ఈరోజు నేను పాలకూర తోటి బజ్జీలు చేస్తున్నా. ఇంకో ఈ పాలకూర ఇట్లా ఆఫ్ కట్ చేసుకోవాలి. ఇది పిండి, శనగపిండిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం వామేసి కలుపుకున్నా నేను. అది ఇందులో ఇట్లా వేసుకొని ఇంత మొత్తం ఇది మునిగేంత వరకు, ఆకు మునిగేంత వరకు ఇట్లా వేసుకొని ఆయిల్ వేసుకుంటే బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. అది కొన్ని చేసిన నేను, బాగుంటాయి. ఇది కూర తినని వాళ్ళకైతే బజ్జీలు అయితే బాగుంటాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచివి.